భక్తునికి దేవునికి ఉన్నటువంటి సంబంధం మీరు బాగా అర్థం చేసుకోండి. నీ కన్ను గుడ్డుకును కన్ను రెప్పకును మధ్యలో ఎంత వ్యత్యాసం లేక ఎంత డిస్టెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ యొక్క చేతిలో వేలు ఉన్నాయి కదా, వేల్లో గోర్లు ఉన్నాయా లేవా? వేలు లాంటి గోర్లు ఖచ్చితంగా ఉంటాయి. గోరు లేని వేలే ఉండదు అసలు, అవునా కాదు? కాలుకైనా చేతులకైనా ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఈ గోరు ఈ వేలు ఈ రెండు కలిసి ఎలాగ ఉంటున్నాయో దేవుడు మనకు కనబడకపోయినా ఆయన మనతో అలాగే ఉన్నాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే కొన్నిసార్లు మనం దేవుడి నుంచి దూరంగా తొలగిపోయినా కానీ దేవుడు మాత్రం మన నుంచి తొలగిపోడండి. కీర్తన 121 మనం చదివినట్లయితే అక్కడ అంటున్నాడు, నిన్ను కాపాడే దేవుడు కొనుకడు, నిద్రపోడు. మన దేవుడు ఎలాంటి వాడటండి? కొనుకని వాడు, నిద్రపోని వాడు. ఆయన ఒక్క క్షణం నిద్రపోయి ఉంటే ప్రపంచం అతలాకుతలం అయిపోవును. ఒక్క క్షణం నీ వైపు చూసే కన్ను అలాగా ఒక రెప్ప మూసేస్తే అంతే సంగతులు చిత్తగించే వాళ్ళని అయిపోవాల్సింది మనం. కానీ దేవుడు తన చూచిన కన్నులతో ఎప్పుడు తన కన్నులు కిందికి రెప్ప కూడా ఆడించకుండా నీ వైపు చూస్తూనే కాపాడి ఉన్నాడండి. గడిచిన కాలమంతా సుమారుగా 365 దినాలు, 12 నెలలు, 52 లేక 54, 56 వారాలు కదండి కాపాడినాడు దేవుడు. నిజంగా చెప్పాలంటే ఎన్ని ఆదివారాలు మనం ఎగ్గొట్టేసి ఉంటాం, కానీ ఇది చివరి ఆదివారం. నిజంగా చెప్పాలంటే డిసెంబర్ నెల 31వ తారీఖు 2023 సంవత్సరంలో మనకు కలిసి వచ్చింది. ఎందుకంటే చివరి రోజు, సంవత్సరానికి చివరి రోజు, సంవత్సరానికి చివరి ఆదివారం, ఇంకా చివరి గంట చివరి గడియలో మనం ఉన్నాం. కొద్ది గంటల తర్వాత మనం నూతన సంవత్సరం అడుగుపెట్టబోతున్నాం. నీకు అర్థమైందా ఎలా మనం కాపాడబడ్డాం? ఎందుకు రక్షించాడు దేవుడు అంటే నీ ద్వారా ఏదో పని ఉంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గత కాలం అంతా కాపాడి ఉన్నటువంటి దేవుని యొక్క సేవలు నువ్వు ముందుకు వెళ్ళాలి. ఒకవేళ నీ జీవితంలో దేవునికి వ్యత్యాసంగా ఉన్నావేమో, దేవుని పనికి దూరంగా ఉన్నావేమో, భక్తిహీనంగా ఉన్నావేమో. అందరూ అర్థం చేసుకోండి, ఎలా ఉన్నారు? భక్తిహీనంగా, అవిశ్వాసిగా, వేసదారిగా, పిరికివాడిగా, పిచ్చినారిగా, బాధ్యత లేని వాడిగా, నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వాడిగా, భక్తిహీనులతో కలిసి చెట్టాపట్లు వేసుకుని తిరిగేటువంటి వ్యక్తిగానే ఉన్నావేమో. ఒకసారి ఆలోచన చేసుకో. అయినా కానీ దేవుని ప్రేమ మాత్రం నిన్ను విడవలేదండి. దేవుడు ఎంత ప్రేమమయుడంటే నీ కన్నా తల్లి కంటేను, తండ్రి కంటేను, బంధువు కంటే, మిత్రుని కంటే అత్యధికమైన ప్రేమ దేవుని ప్రేమ. అర్థమవుతుంది మీకు? అంతగా ప్రేమించే దేవుడు. కాబట్టి ఇంకో మాట చెప్తున్నాడు ప్రియులారా, మనం ఈ భూలోకంలోనే కలకాలం ఉంటామా? అందరూ చెప్పండి, ఉండిపోతాం భూలోకంలో. ఒక రోజు మనం పరలోకానికి వెళ్ళవలసిన వారమే కదా. ఎంత ఘనత వహించిన మనుషుడైనా సమయం వచ్చినప్పుడు లోకాన్ని విడిచిపెట్టి, భార్య బిడ్డలు విడిచిపెట్టి, అన్నాదమ్ములు అక్కచెల్ల తల్లిదండ్రులందరూ విడిచిపెట్టి, తను పుట్టి పెరిగినటువంటి ఈ లోకాన్ని విడిచిపెట్టి మరో లోకానికి వెళ్ళాలి. కాబట్టి వెళ్ళిన తర్వాత అక్కడ ఏముంటుందో అక్కడ ఆలోచన చేయాలి. మీకు అర్థమవుతుందా? కాబట్టి సత్యాన్ని గుర్తుపెట్టుకోండి, దేనికైనా ఎక్కువ ఆశించకుండా పరలోకాన్ని ఎక్కువగా ఆశించేటువంటి వ్యక్తివై ఉండాలి. ఎందుకంటే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేటువంటి వారమై ఉన్నాం. ఇప్పుడు గత కాలం అంతా కాపాడినాడు దేవుడు. మనం వేరే వేరే ఆలోచన మీద ఉన్నాము, కానీ ఈ రోజు నుంచి ఒక ఆలోచనతో ఉందాము. మన ఆలోచన ఆశలన్నీ పరలోకం వైపు పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పరలోకంలో ధనమును కూర్చుకుందాం, భూలోకంలో సమకూర్చుకుంటారు అనేక మంది. మంచిదే. ఈ భూలోకంలో వ్యాపారము చేసేవారు, ఉద్యోగం చేసేవారు, డ్యూటీకి వెళ్ళేటువంటి వారు, వ్యవసాయం చేసేటువంటి వారు, కూలికి వెళ్ళేటువంటి వారు ఉన్నారు. చేయండి, మంచిదే. పొట్ట పోషణ కోసం, కుటుంబ పోషణ కోసం చేయాలి, దేవుడి పరిచయం కోసం కూడా చేయాలి, మంచిది. చేయడంలో తప్పైతే లేదు. కానీ ఎక్కువగా ప్రయారిటీ, ప్రాధాన్యత దేనికి ఇవ్వాలంటే పరలోకం కోసం ఉండాలి. మరి అలాగ ఉన్నామా? గడిచిన కాలం అంతా మన సొంతానికి ఉన్నామా, లేకపోతే దేవుని కొరకు కూడా బ్రతికి ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. ఏమంటే వ్యక్తిగత భక్తి, ప్రార్థన జీవితము, వాక్య ధ్యానం కలిగి ఉన్నట్టుగా ఉన్నామా మనం? అసలు గత కాలం అంతా వాక్యాన్ని ఎగగొట్టినటువంటి వారు అనేక మంది ఉన్నారు. వాక్యాన్ని పరిచయం పెట్టినటువంటి వారు ఉన్నారు. వాక్యానికి కేర్లెస్ ఉన్నటువంటి వారు ఉన్నారు. ఎంతో చక్కటి వాక్యాలు విన్నా కూడా మనం మాత్రం దాన్ని పట్టించుకోకుండా తిరిగినామేమో. కానీ ఇక పైన మాత్రం అలా కావడానికి లేదు. వాక్యాన్ని పటిష్టంగా మనము ఏం చేయాలండి? పాటించాలి. కంట్రోల్గా, తప్పకుండా, తూచా తప్పకుండా దాన్ని ఆచరించబద్దులుగా ఉండాలని దేవునికి వాక్యం మనకు హెచ్చరిక తెలియజేస్తుంది ప్రియులారా. కాబట్టి లోకాన్ని ఎక్కువగా ఆశించినటువంటి వారు పరలోకాన్ని పోగొట్టుకుంటారేమో. అది ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు. హలో అని కాదు అయినా నేను నవ్వుజినాను బుద్ధి మనసు లేదు.
మీరు కడుకుతూ కారం కూడా రాస్తూ వెనుక తగ ఇజుగా కారం కూడా కాటుగా ఇడుతు కారం కాటుక వెంట్రు దేవుడు మాట్లాడండి ఎలా వర్గ బుద్ధిశీలి గారు బుద్ధిమాని గారు డిస్టర్బ్ ఇచ్చిన ఇది కూడా తెలివి అంటుంది. జాగ్రత్తమేనండి. లోకాన్ని ఆశించినటువంటి వారి పరలోకాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది ప్రియులారా, జాగ్రత్త. మనం ఈ లోకములు గత వారంలో మనం విన్నట్టున్నాం కదా, గత 2-3 వారాల కిందట మనం పరదేశులమును యాత్రికులమునై ఉన్నాము. కాబట్టి భూలోకంలో బ్రతుకుతున్నా కూడా మన ఆలోచన అక్కడికి ఉండాలి, అక్కడికి వెళ్తాం ఎప్పటికైనా. కాబట్టి ఈ గడిచిన కాలం అంతా మనం ఏదో ఆలోచనతో ఉన్నామేమో, కానీ రాబోయే కాలం అంతా కూడా మనం పరలోక ధ్యాసలో పరలోక ఆలోచనలో ఉండాలి అని మీకు అందరికీ ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. అర్థమైందండి? దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నావు, దేవునికా లోకానికా? ఆలోచించండి ఒకసారి. మీరు అనేక మంది ఖాళీగా ఉండట్లేదు, చాలా పనుల్లో అడవుడిగా బిజీగా ఉంటున్నారు, కానీ దేనికోసం ఎక్కువ సమయం కేటాయించారు గతంలో? దేనికోసం అండి? పని కోసమా? ప్రార్థన కోసమా? వాక్య ధ్యానం కోసమా? దేవుని సన్నిధి కోసమా? అవకాశం ఉండి కూడా ఎగ్గొట్టినటువంటి సందర్భాలు లేవా? మీరు ఎగ్గొట్టారో మీకు వేలెత్తి చూపించట్లేదు, కానీ ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో. నిజమే కదా, నేను ఎన్నో ఆదివారాల అవకాశం ఉండి కూడా ఎగ్గొట్టాను. నేను కొంతమంది ఇంటికి ఉండి కూడా ఎక్కడో పనికి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు. గతంలో జరిగింది, గతం ఈజ్ గత, పాస్ట్ ఈజ్ పాస్ట్, బట్ నౌ ఈజ్ ద బిగినింగ్ ఫర్ యువర్ న్యూ లైఫ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. గడిచిన కాలం అంతా కాపాడి ఉన్నాడు దేవుడు, రాబోయే కాలంలో కూడా దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు. ఒక నూతనమైన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. కావున రేపటి దిన అద్భుతమైన వాక్య సందేశం మీరు వినబోతారు. నూతన సంవత్సరంలో మీ బ్రతుకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి జీవిత విధానంలో దేవునికి నడిపించబోతున్నాడో ఆలోచనతో మీరు జీవించాలి. అర్థమైందండి? నీవు రక్షించబడ్డావు కదా, నువ్వు రక్షించబడిన తర్వాత నీ కుటుంబ రక్షణ కోసం ప్రయత్నిస్తూ ఉన్నావా? నీవైతే బ్రతికి బట్ట కట్టగలిగావు, నీకు వారంటీ దొరికేసింది. నువ్వు పరలోకాన్ని నువ్వు బ్రతికి ఉన్నా, చనిపోయినా, పాతి పెట్టబడినా సమాధుల నుంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతావేమో. మరి వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, వాట్ అబౌట్ యువర్ పేరెంట్స్ అండ్ యువర్ ఫ్రెండ్స్? ఏమైంది? నీ స్నేహితులు కూడా ఏమనుకుంటున్నావు? మరి వారిని కూడా ప్రభువులోకి నడిపించాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నావా, లేక చేతులు దులుపుకుంటున్నావా? క్రైస్తవ జీవితం ఒక బాధ్యతమైన జీవితం. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ లైఫ్. ఎందుకంటే అది స్వార్థపూరితమైన సెల్ఫిష్ లైఫ్ కాదండి. ఒక బాధ్యతతో, ఒరే వాసన అంటారు, దాయిత్వ సహిత ఆమె ବଞ୍ଚିବାକୁ ପଡ଼ିବ। ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନଙ୍କର ଜୀବନ ଏହି ପ୍ରକାର ନାହିଁ ଯେ ଆମେ ନିଜ ପାଇଁ ନିଜେ ବଞ୍ଚିବା ନାହିଁ, ଅନ୍ୟ ପାଇଁ ମଧ୍ୟ ବଞ୍ଚିବା। ଆମେ ନିଜେ ଚେଷ୍ଟା ଚଳାଇବା ନିଜ ପାଇଁ, ଅନ୍ୟ ପାଇଁ ମଧ୍ୟ କଣ କିଛି କରିପାରିବା। అందుకని చెప్పి భూలోకంలో ఎన్నో కూడబెట్టుకుంటున్న నీవు పరలోకం కోసం కూడా ఏదో ఒక పని నువ్వు చేసేటువంటి వ్యక్తివై ఉండాలి అని ఈ యొక్క మరి సందర్భంలో మీ అందరికీ ప్రేమగా నేను తెలియజేస్తా ఉన్నాను। త్వరగా కొన్ని మాటలు చదువుకొని మనం ప్రార్థన పూర్వకంగా ఈ పూట కార్యక్రమాన్ని ముగించుకున్న ప్రియులారా, చాలా తొందరగా మరి మన కార్యక్రమంలోకి వెళదాము। సమయం చాలా తక్కువగా ఉంది కావున తొందరగా 2-3 వచనాలు చదువుకుందాము। పేతురు రాసిన మొదటి పత్రిక 1 Peter chapter 4 verse 3 చూడండి, ఎంత చక్కటి మాట దేవుడు తన వాక్యముఖంగా మనకు తెలియజేస్తా ఉన్నాడు। చూద్దామండి, చదువుతారు ఎవరన్నా తెలుగులో స్పష్టంగా? ఒరియాడ మధ్య పొడిపారు చదివి కాపాక కోడియా బైబిల్ వచ్చి అప్పుడు మన పొడుతు మనము పోకిరి చేష్టలు, ఓకే, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, ఓకే, త్రాగుబోతుల విందులు, చెయ్యదగినవి చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టమును నెరవేర్చుచుండుటకును గతించిన కాలమే చాలును। దేవునికి స్తోత్రం। పిల్లల బాగా మీరు గమనించాలి ఈ మాట, గతించిన కాలమే చాలును। పొడబెకి ಜೇನು ಅವನ ಜೀವಿತ మనకు
ଇଚ୍ଛାନୁସାରେ କାର୍ଯ୍ୟ କରି ତୁମେମାନେ ଯେତେ କାଳ କାମୁକତା, କୁଅବିଳାସ, ମଦ୍ୟପାନ, ରଙ୍ଗରସ, ମତ୍ତତା ଓ ଗୁଣା ପ୍ରତିମା ପୂଜା କରୁଥିଲ ତାହା ଯଥେଷ୍ଟ। ఇక్కడ ఒరే భాషలో రాయబడింది తహా ही যথेষ্ট। यदि आप 2023 मसीहा का जनवरी महीना शुरू से 1 तारीख से लेकर दिसंबर महीना का 31 तारीख तक आप खुद जिंदगी में बिता के चल रहा था, लेकिन आज से आपको शुरू होना है, आपका अंदर में से एक नया जिंदगी शुरू होना है। मैं प्रिय भाई बहन आप लोग एक बात मैं बोल रहा हूं, सब लोग अच्छा तरीके से मान लो बात को। कैलेंडर का डेट बदलना नहीं है, कैलेंडर का साल का वो संख्या बदलना नहीं है। 23 था, अभी 24 होगा। दिसंबर 12 था, 12th महीना था, अभी जनवरी 1 होगा, जनवरी 1st वीक होगा। ये बदलना नहीं है, हमारा जिंदगी बदलना है। कई लोग उनका कपड़ा बदलते हैं, कई लोग उनका मुंह बदलते हैं, कई लोग उनका व्यापार बदलते हैं, घर बदलते हैं, सब कुछ बदलते हैं, गाड़ी बदलते हैं, चप्पल भी बदलते हैं, उन लोग का पहने का ड्रेस सब बदलते हैं, लेकिन उनका जिंदगी नहीं बदलता है। आपका चेहरा कितना बदलने से भी क्या लाभ नहीं है, लेकिन आपका अंदर में आपका मन बदलना है। यदि आपका मन बदलेगा तो आपका जीवन टोटल बदल जाएगा। प्राइज द लॉर्ड। इसलिए आप सबके लिए बात बोल रहा हूं, ये नया साल में आप लोग नया जिंदगी जीने के लिए जरूर आप लोग का मन में బదలవాట్ होना జరూరీ है। ప్రైజ్ ద లార్డ్। అందుకని ప్రియులారా మన పై వస్త్రాలు మార్చుకోవడం కాదు కానీ, లేకపోతే ఒక రంగు రూపాన్ని మార్చుకోవడం కాదు కానీ, మన అంతరంగం మారాలి। గతంలో మారలేదేమో, पिछले साल शुरू होने से आज तक हमारे जीवन में कुछ बदलाव नहीं हुआ है, लेकिन आज का रात में प्रभु ने आप सब लोग को बोलता है क्या कि आपका जीवन को बदलना है। तो मेरे प्रिय भाई बहनों, आपका जीवन में कौन बदल सकता है? आपका घर यदि पेंटिंग करना तो पेंटर आके पेंट करके उसका रंग रूप बदल सकता है, पेंटर। यदि आपका कुर्सी नहीं तो टेबल नहीं तो घर में कुछ चीज होगा तो इनको दूसरी कोई काम वाला आके उनको पेंटिंग करके अच्छा से दिखाने का वो थोड़ा मालिश कर देता है। वो आदमी एक चीज को बदल सकता है। देखो कई लोग हमारे बीच में है, उन लोग को गाड़ी को कभी कभी कलर देता है, कोटिंग पेंटिंग, बाइक पेंटिंग, कार पेंटिंग, कभी कभी लंबा गाड़ी को भी पेंटिंग करता है। लेकिन जब हम देखेंगे पेंटिंग के बाद गाड़ी को अरे नया गाड़ी खरीदा क्या, हम कभी कभी ऐसा सोचते हैं देखिए। लेकिन ये चीजों को एक आदमी बदल सकता है, ऊपर का चेहरा भी बदल सकता है। आजकल कई लोग ऐसा भी है, उनका चेहरा को भी बदल सकता है। ब्यूटी पार्लर के जाके उनका मुंह पूरा रेड गुलाबी कलर जैसे होता है, कई लड़के लोग को, लड़का लोग को भी कुछ लोग हेयर स्टाइल बदलते हैं और कुछ लोग हैं उनका पहने का बदलते हैं, लेकिन अंदर का जो मन होता है ना, उनका कोई भी बदल नहीं सकते हैं। क्या कि उनका पास इतना कीमत नहीं है। उनका अंदर का जो मन है, मन को बदलने वाला इतना शक्ति सामर्थ्य वाला कोई नहीं है पृथ्वी पर। यदि बदलने का सामर्थ्य होता तो हर मनुष्य को आज बदल सकते थे, लेकिन वो नहीं होता है। क्यों नहीं होता है? मन को बदलने का सामर्थ्य केवल परमेश्वर का पर है, केवल प्रभु यीशु मसीह कर सकते हैं काम। तो इसलिए मेरे भाई मेरे बहनों, आप सब लोग आपका मन में बदलवाट के लिए आप सब लोग प्रार्थना में रहना। हालेलुया। అందుకని చెప్పి ప్రియులారా, ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 4:3 అంటున్నాడు, గతించిన కాలమే చాలును। ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18 అంటున్నాడు ఏమని? ఒకసారి చదువుతారా? పేతురు పత్రికలు చదివిన తర్వాత ఎఫెసీ పత్రిక 5:18 చూడండి। एफएसी का पत्री 5 अध्याय का 18 पद पढ़ेंगे।
మరియు ఆ, మద్యంతో మత్తులై ఉండకుడి, ఓకే. దానిలో దుర్వ్యాపారము కలదు. ఉమ్, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి, ఓకే. ఒకనికొకడు కీర్తనలతోను ఉమ్, సంగీతముతోను ఉమ్. ఆత్మ సంబంధమైన పాటలతోను ఆ, హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి ఆ. పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించుచు ఓకే. క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. వెరీ గుడ్. మళ్ళొకసారి అదే మాట చదవండి ఇంకోసారి. 5వ అధ్యాయము 18వ వచనం మరలా. మరియు ఉమ్. మద్యంతో మత్తులై ఉండకుడి, మద్యముతో మత్తులై ఉండకూడి అన్నారు. ఎందుకంటే కొద్దిమంది మత్తులుగా ఉంటూ ఉన్నారు. అటువంటి వారి కోసం దేవుడు ఇచ్చేటువంటి హెచ్చరిక పూరితమైన మాట ఏమిటంటే మద్యముతో మత్తుగా ఉండొద్దు. ఇంగ్లీష్ లో ఏమన్నాడంటే అండ్ బి నాట్ డ్రంక్ విత్ వైన్ వేర్ ఈస్ ఎక్సెస్ బట్ బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ అంటున్నారు. और दाखरास के मत वाले ना बनो क्योंकि इससे लुचापन होता है, पर आत्मा से पूरी पूरी ఆత్మ సే పరిపూర్ణ హోతే జావో. ఇక్కడ అంటున్నాడు, హిందీలో ఇలా చెప్తాడు పిల్లలు. ఎందుకు ఈ మాట చెప్పాడంటే ఒకప్పుడు గత కాలంలో అలాగ ఉన్నారేమో మీ జీవితంలో, కానీ దేవుడు అంటున్నాడు అవన్నీ మానేస్తే మీరు కొత్త జీవితం ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం. ఏదో క్యాలెండర్ డేట్లు రోజులు మారిపోవడం కాదండి, మన బ్రతుకు మారాలి, మన జీవితం మారాలి, మన జిందగీ మారాలి. దేవుడు మార్చడానికి వచ్చింది అదే. प्रभु यीशु मसीह धरती पर आया केवल आपका जीवन को बदलने का, आपका चेहरा को नहीं है, आपका काम काज का नहीं है, केवल आपका जिंदगी आपका जीवन को बदलने का वो आया है। यदि आपका जीवन को बदलने का आप इच्छा करते हैं तो प्रभु का बात मानना है। అందుకని ప్రియులారా ఈరోజు ఈ యొక్క సత్యాన్ని గుర్తుపెట్టుకుందాము. సమయం కావచ్చింది కావున మనం ఒకటి అర్థం చేసుకుందామండి. మన బ్రతుకును మార్చాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రం. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో రకాల పథకాలు పెడుతుంది, స్టేట్ గవర్నమెంట్ ఎన్నో రకాల పథకాలు పెడుతుంది. ఏ పథకాల ద్వారా కూడా ఏ మనిషిలో మార్పు రావటం లేదండి. మార్పు జరగట్లేదు. అసలు మార్పు జరిగేటట్లయితే ఎప్పుడు మారిపోవాల్సింది, కానీ మారట్లేదంటే కారణం ఏంటి? ఈ మనుషులు పెట్టిన విధానాల వల్ల మనిషి మారడం కష్టము. వాళ్ళని మార్చాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞలు మనము పాటించాలి, అలా మనం జీవించాలి. ఒక మంచి తీర్మానం తీసుకుందాం. ప్రభువా ఈ రోజు నుంచి నా బ్రతుకు మారాలయ్యా, గడిచిన కాలంలాగా ఇప్పుడు ఉండకూడదు ప్రభు, గతించిన కాలమే చాలున్నావు కాబట్టి ఇక పైన నా జీవితాన్ని ఒక నూతనమైన కోణములకు నడిపించగలుగుతాను. అందుకే కంపెనీ వాళ్ళకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారు. ఏమిటి? ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఏ ఐడియా? एक आइडिया आपका जीवन को बदल सकता है बोल के आइडिया नेटवर्क वाला बोलते हैं ना। तो इसलिए आप सब लोग एक अच्छा आइडिया बनना है। आज रात कल से एक आधा घंटे के बाद हम नया साल में प्रवेश कर सकते हैं, लेकिन अभी आपका मौका है, अभी आपका चांस है। नाउ इज द टाइम टू चेंज योर लाइफ and take a very good decision for your further life. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దయచేసి మీరందరూ కూడా ఉన్న పరంగా మోకాల మీద నిల్చొని ఒక్కసారి అడుగుదాం. ఆ ప్రభువా గడిచిన కాలం ఏదో రకం గడిచిపోయింది, గతించిన కాలము చాలా ప్రభువా, నూతన జీవితం నయా जीवन के लिए प्रभु मैं तुमको मांग रहा हूं प्रभु, तुमको ढूंढ रहा हूं प्रभु, मुझे मदद करना प्रभु, मुझे मदद कीजिए प्रभु, मेरा जीवन बदलना है, मेरे व्यापार में ना मेरा काम काज में और चीजों में मुझे प्रभु मदद करना बोलकर सब लोग प्रार्थना करेंगे। आप सब लोग प्रार्थना करेंगे मेरे प्रिय भाई बहनों। प्रेज द लॉर्ड। सब लोग आंख बंद करके प्रार्थना करेंगे, एक ही बात बोलेंगे, प्रभु को बोलेंगे, प्रभुआ मेरा जीवन बदलना पाए प्रभु, मेरे जीवन में, मेरे व्यापार में, मेरे नौकरी में, मेरे व्यवसाय में, हर चीजों में तेरी आशीष होने पाए यीशु मसीह के नाम से। आप सब लोग प्रार्थना करना है प्रभु यीशु मसीह को बोलना है, प्रभु मेरा जिंदगी बदल देना प्रभु। पिछले कितने साल से मैं शुरू कर रहा हूँ प्रभु, कितने बार मैं प्रयत्न कर रहा हूँ लेकिन नहीं हो रहा है प्रभु। मेरा जिंदगी में बदलवट नहीं होता है प्रभु जी, मुझे मदद करना बोल के हम सब लोग मांगेंगे प्रभु, बोलेंगे वो जरूर आपको मदद करेगा भाई।
ओ प्रभु इसे आपको जरूर आपका सहायता करने वाला, उनको पुकारो, उनको पुकारो, वो जरूर आपका मदद करेगा, जरूर मदद करेगा। वो मदद करने वाला है, वो आने वाला है, आपको दुख को दूर करने वाला है, आपका संकट को दूर करने वाला है, आपका बीमारी से चंगा करने वाला है, आपका नुकसान को उठाने वाला है, लाभ में परिपूर्ण करने वाला है। यीशु मसीह के नाम से हम सब लोग प्रार्थना करेंगे, प्रभु को बोलेंगे, मेरे प्रिय भाई बहनों, आपको मुंह से बोलना है, प्रभु जी मुझे मदद करना है, मेरा जीवन बदलना है जी, मेरे जीवन में बदलाव चाहिए प्रभु, मेरे जीवन को बदलना प्रभु। प्रभु जी हर लोग को बदल दिया, मुझे में बदल देना प्रभु। हर लोग को चंगा किया, हर लोगों को प्रभु तुमने मदद किया, मुझे भी मदद करना बोल के आप पुकारेंगे। जब हम पुकारेंगे तो वो जरूर मदद करेगा। हालेलुया। यीशु मसीह मदद करने वाला है। ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దాం దయచేసి అందరు కూడా ప్రార్థన చేద్దాం। ప్రభు జరూర్ మదద్ కరేగా యీశు కా నామ్ సే ఆమేన్। గాడ్ బ్లెస్ యు। అందరు కూడా ముందుకు రండి, ఒక వర్షాలు రండి, స్త్రీ పురుషులు రండి, ఇద్దరు చొప్పున రండి। ఒక సమయంలో కొద్దిగా నీరు తెచ్చి ఇవ్వండి, ఆయనకి చెప్పండి, ఆయన వెళ్ళి ఉదయం రమ్మని చెప్పండి। ओके अंदर भार्य भर्तल ओके। गॉड ब्लेस यू भाई, ब्रह्माशय आपको मदद करेगा, कल जरूर आना है आप। ओके మంచిది। భార్య భర్తలు ముందుకు రండి, ఇటువైపు ఇంకొకరు రండి, తల ముందు కాబట్టి రండి, తల ముందు రండి, లేట్ చేయవద్దు, సమయం కావస్తుంది। త్వరగా మన కార్యక్రమాలకు ముందుకు వెళ్దాం। నీవు చేసిన మేలను నీవు చూపిన కృపలను ఎన్నడూ మరువలేను, దేనిని విడువలేను। నీవు చేసిన మేలులను మోకాళ్ళ మీద నిల్చున్న ప్రియులారా, వరుసగా భార్య భర్తలు వరుస కూర్చోండి। ఇక్కడ పిల్లలు కొంచెం వెనక్కి తీయండి, లైన్ లో వస్తారు। ఇంకా ఒకేసారి 3 పేర్లు రండి। నీవు చేసిన మేలను నీవు చూపిన కృపలను ఎన్నడూ మరువలేను। నీళ్ళు తింటారు, నాకు చేతులు కడుగుతాను, దేనిని విడువలేను। అందరూ ఎన్నడూ మరువలేను, నేను దేనిని విడువలేను। కృంగి నేను పడి ఉండగా బలముతో నింపావు దేవా, వేదన నేనుండగా ఆధారమైనవయ్యా। నీవు చేసిన మేలను నీవు చూపిన కృపలను ఎన్నడూ మరువలేను, నేను దేనిని విడువలేను। అందరూ ఎన్నడూ మరువలేను, నేను దేనిని విడువలేను। రాగముతో పడి ఉండగా స్వస్థతను ఇచ్చావు దేవా, రోగముతో పడి ఉండగా అందరూ ఒకరి మీద ఉంచండి, స్వస్థత ఇచ్చావయ్యా। నీవు చేసిన మేలను నీవు చూపిన కృపలను అందరూ మోకాళ్ళ మీద నడుచుకుందాం। కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం 31వ వచనం దాకా చదివినట్లయితే అందులో ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి కార్యక్రమాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు గారు నొక్కి వక్కాణిస్తూ చెప్పినటువంటి సందర్భాలు అక్కడ కనబడతాయి। కాబట్టి ఒకసారి
మీ అందరికి జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా, అందరూ సరళవంచండి, ప్రార్థన పూర్వకంగా ఎక్కిపోయించండి. మాట్లాడవద్దు, దిక్కులు చూడవద్దు. బలవంతం ఎవరికి లేదు, ఎవరికి బలవంతం లేదు. మనస్ఫూర్తిగా ఉంటేనే తీసుకోండి, ఓకేనా? అలాగే పాస్ట్ గారు తీసుకోమన్నారు కాబట్టి నీ వ్యసన పరుడై తీసుకుంటే అది నష్టం నీకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అందులో నుంచి 11వ అధ్యాయం చదువుకుందామండి. దేవునికి మాట అక్కడ ఏముందో చూద్దాం. 31వ వాక్యాన్ని ముందు చదువుతున్నాను, జాగ్రత్త వినండి. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందక ఇందుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్ష విధి కలుగుకుంటున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాం. కాబట్టి నా